హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసవిస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ ఒక మంచి కర్రీ చెప్పద్దాం అనుకుంటున్నానండి. అదేనండి మా అమ్మమ్మ రెసిపీ. అదే ఏంటనుకుంటున్నారా? వంకాయ ఎండినెత్తళ్ళు. చాలా బాగుంటుందండి. ఇది పాతకాలపు వంటే కానీ ఇప్పటికీ రుచి అస్సలు మర్చిపోలేము. ఎలా చేయాలో ఏంటో నేను చెప్పేస్తాను. దీనికోసం మనం ఎండినెత్తళ్ళు తీసుకొని వేడి నీటిలో బాగా వాష్ చేసుకొని పెట్టుకోండి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము ఎండినెత్తల్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి చిటిపట్లాడిన తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసి బాగా వేగించండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఇంకొకసారి కలుపుకోండి. అది పచ్చివాసన పోయాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవి వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి. వంకాయ చాలా త్వరగా కుక్ అయిపోతుంది. అది బాగా మగ్గిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని మనం ఒక పెద్ద సైజు టమాటా ఉంటుంది కదండి, అది అందులో వేసి ఇంకొకసారి కలుపుకొని మగ్గించుకోండి. అది బాగా మగ్గిపోయిన తర్వాత మనము అందులో 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇంకొకసారి కలుపుకొని ఆయిల్ తేలినంత వరకు వేగించుకోండి. అది వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్న ఎండినెత్తళ్ళు ఉన్నాయి కదండి, అవి అందులో వేసి మనం కారం పట్టేటట్లు కలుపుకొని ఒక్కసారి వేగించండి. అది వేగాక ఎంత సరిపోతుందో వాటర్ని మనం యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసి ఇంకొకసారి కలుపుకొని ఉప్పు ఏమైనా సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని మీరు మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకొని తినండి. నిజంగా అద్భుతం. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ వంట ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వంటలు కావాలో నాతో షేర్ చేస్తే నేను అలాంటివన్నీ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.